హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారము. ప్రియమిత్రులారా, నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రిన్సిపల్గా రిటైర్ అయిన తర్వాత 2021 నుంచి ఈ నా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో అనుభవాన్ని గడించాను. కానీ ఖాళీగా ఉండి ట్యూషన్స్ చెప్తూ ఉంటే ఒకరు ఇద్దరు పిల్లలు రావడం వల్ల ఎక్కువ మందికి నేను చెప్పాలనేటువంటి నా యొక్క సంకల్పము అది నెరవేరలేదు. మనము ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలి? ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఎనర్జీని ఉపయోగించుకొని నాకు ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి ఒక మంచి వ్యాపారం ఏముంటుందా అని ఆలోచనలో పడితే, మనకి అన్ని వ్యాపారాలలో కంటే భూమిని కొనుక్కొని దాచుకునేటువంటి వ్యాపారం చాలా మంచిగా అనిపించింది కాన్సెప్ట్. ఎందుకంటే భూమిని మనం కొనుక్కుంటే అది దాని యొక్క విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి ఒక పెట్టుబడి లేనటువంటిది మన మిత్రులకు, బంధువర్గానికి, సన్నిహితులకు, స్నేహితులకు సజెషన్ ఇవ్వడం. వారు ఒక ప్లాట్ కొనుక్కున్నా, ఒక ల్యాండ్ కొనుక్కున్నా ఒక కమిషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అది హెచ్చు తగ్గులు ఉండొచ్చు. నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది పెద్ద బిగ్ షాట్గా ఏమీ వ్యాపారం చేయట్లేదు. ఇంట్లో ఉండి ఎక్కువ సైట్ విజిట్స్ కూడా నేను వెళ్ళట్లేదు. ఇది నేను ఒక ఇన్కమ్ ప్రాసెస్, నాకు ఒక పైసలు రావాలి అనేటువంటి లాభాన్ని గడించాలి అనేటువంటి స్వార్థం అయితే నాకేం లేదు. దేవుడిచ్చిన కాడికి ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది, జీవించగలను. పిల్లలు సెటిల్ అయ్యారు, సో ఐ కెన్ లీడ్ మై లైఫ్. బట్ ఇంట్లో ఉంటే ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా ఆ కాన్సెప్ట్ నుంచి బయటపడడానికి ఒక వ్యాపకం అనేది ఉండాలి. ఆరోగ్యపరంగా మనము మంచిగా ఉంటేనే సమాజానికి మనం పనికొస్తాం. ఏదైనా సమాజానికి మనము రిటర్న్ ఇవ్వాలి, సేవ చేయాలి అనుకుంటే అన్ని సేవా రంగాల్లో కంటే నాకు ఈజీ అనిపించినటువంటిది ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం. కనుకనే నేను గత కొన్ని రోజుల నుంచి కూడా మన మిత్రులందరికీ ఈ విధమైనటువంటి సమాచారాన్ని తెలియజెప్తూ, ఎవరికైనా ఆసక్తిగా ఉంటే వారు కొనుక్కుంటే, నేను ఆ విధంగా అని చెప్పేసి 6 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి ఒక్కొక్క ప్లాట్ అమ్మడం జరిగింది. నేనేమీ లాభం ఆశించలేదు, కమిషన్ కూడా ఎక్కువ తీసుకోలేదు. మన మిత్రులకు అందుబాటులో ఉన్నటువంటి తక్కువ రేట్లో ఉన్నటువంటి ప్లాట్లను వాళ్ళకు అమ్మే విషయంలో నేను మాత్రం హెల్ప్ చేస్తున్నాను. సో ఇదే కాన్సెప్ట్తో మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూతా మళ్ళీ ఒక వలయం వస్తుంది. కాబట్టి రింగ్ రోడ్, ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్కి ఇప్పుడు వచ్చేటువంటి RRRకి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ మాత్రము ఫిల్ కావడం ఖాయం. అదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు అంతా కబ్జా చేసుకొని అందరూ కూడా దరిదాపు ఒక 1400 రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని నాకు తెలుసు. సో నేను మన మిత్రులకు కానీ, బంధువర్గానికి కానీ, సన్నిహితులకు, స్నేహితులకు, నా యొక్క విద్యార్థులకు, ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇచ్చేటువంటి
నాకు తెలిసినటువంటి నాకు నాలెడ్జ్ ఉన్న పరంగా నేను ఇచ్చేటువంటి ఒక సందేశమే అనుకోండి, లేదా ఒక సలహా అనుకోండి, ఒక మాట అనుకోండి. ఇలా చెప్తున్నానని ఏమో అనుకోద్దు. పైసలు పెట్టగలిగి, పెట్టుబడి పెట్టగలిగి, ఒక ల్యాండ్ కానీ, ఒక ప్లాట్ కానీ ప్రస్తుతము కొనుక్కోవాలనుకుంటే వెస్ట్ సైడ్, హైదరాబాద్ వెస్ట్ సైడ్ అనేటువంటిది ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ రేట్స్ ఒక గజమే 2 లక్షలు 3 లక్షలు ఉంది. ఇప్పుడు ఈస్ట్ సైడ్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి హైదరాబాద్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే శ్రీశైలం హైవే, సెకండ్ ప్రిఫరెన్స్ షాద్ నగర్ అంటే బెంగళూరు హైవే, థర్డ్ ప్రిఫరెన్స్ సాగర్ హైవే, ఫోర్త్ ప్రిఫరెన్స్ వరంగల్ హైవే. ఈ విధంగా ఉన్నాయి. నేను ఒక అసోసియేట్గా ఒక 4 కంపెనీలలో పనిచేస్తున్నాను. యాజ్ ఎ ఫ్రాంచైజ్ పనిచేస్తున్నాను. నా కింద టీమ్స్ ఉన్నాయి. ప్రతి దీంట్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో నా కింద టీమ్స్ ఉన్నాయి. శ్రీభువి కానివ్వండి, తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ కానివ్వండి, తర్వాత అధూరి కానివ్వండి, అధిరన్ కానివ్వండి, ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలలో నాకు టీమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి మన మిత్రులు, సన్నిహితులు, బంధువులు, విద్యార్థులు దీని మీద ఇన్వెస్ట్ చేయాలనేటువంటి అభిప్రాయము, కోరిక, ఆసక్తి కలిగిన వారు నాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటే మీకు నేను ఒక మంచి సలహా ఇవ్వగలను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటువంటి ఒక ప్లాట్ కానీ, ల్యాండ్ కానీ హైదరాబాదుకు చుట్టుపక్కల ఈ డెవలప్మెంట్ అయ్యేటువంటి ప్రాంతంలో ఫ్యూచర్ సిటీకి దగ్గరలో మనకు అందుబాటులో ఉండేటువంటి రేట్లో ఇప్పివ్వడానికి నేను ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా, కమిషను ఎక్కువగా ఆశించకుండా మీకు నేను ఇప్పించడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీకు అలాంటి ఆసక్తి ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. నమస్తే.